హలో! హాయ్! నమస్తే. హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ సోదరులకు, మిత్రులకు నేను మీ గుండు రాఘవేంద్రని. చాలా రోజులవుతుంది మీ ముందుకు రాలేకపోయాను. దీనికి ఒక బలమైన కారణమే ఉందండి. ఈ కారణం వచ్చేసి చాలా చిన్న సమస్య అయినా ఇది మన క్యాబ్ డ్రైవర్లకైతే చాలా మటుకు ఓలా, ఊబర్ క్యాబ్ నడిపే ప్రతి డ్రైవర్ సోదరులకు ముఖ్యమైనది ఇది. ఎందుకోసం ముఖ్యమైనదని చెప్తున్నానంటే డ్రైవర్ సోదరులు ప్రతి ఒక్కరు వ్యాపారం చేసేది మొబైల్ ఉంటేనే కదా! ఈ మొబైలే లేకుండా పోతే వ్యాపారం ఎలా చేస్తాం చెప్పండి? వ్యాపారంలో ముఖ్య భాగమైనటువంటి మొబైలే లేకపోతే ఎలా చేస్తాము? అలాంటిది నా మొబైల్ ఒక 2 నెలల కింద మొబైల్ పోవడం జరిగింది. దొంగ ముడవడుకులు ఇట్లనే మనము తెల్లందాకా పొద్దుందాకా డ్యూటీ చేస్తాం కదా! డ్యూటీ చేసి అలసిపోయి ఒక దగ్గర గిట్లే రెస్ట్ తీసుకుందాం అని చెప్తే నేను పడుకున్నాను. పడుకుంటే డ్రైవర్ దగ్గర ఉన్న డోర్ అయితే లాక్ చేసుకోకుండా పడుకోవడం వల్ల ఈ మొబైల్ చోరీ జరిగింది. ఈ చోరీ జరిగిన దొంగ ముడవడుకులు చెప్తున్నా ఈ ఈ చిల్లర ముడవడుకులంతా పాకెట్ మనీ కోసమే మనలాంటి ముఖ్యంగా మన ఓలా, ఊబర్ క్యాబ్ నడిపే డ్రైవర్ సోదరులు ఎక్కడైతే చేసి బాగా అలసిపోయి ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ తీసుకుంటారు కదా! అక్కడ వాళ్ళనే టార్గెట్ చేసుకొని మొబైల్ చోరీ చేయడం చాలా మటుకు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. నాలాగా మీకు కూడా కాకుండా ఉండాలనే కోరుకుంటున్నాను. మీరు కూడా కొంచెం సేఫ్టీగా, జాగ్రత్తగా చూసుకొని నడపండి. ఎక్కడైనా ఆగి ఉంటే రెస్ట్ తీసుకుంటే, పడుకుంటే అలసిపోయి లాకులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. నాలాగా మీకు జరగొద్దని కోరుకుంటున్నాను. అలాగే మన క్యాబ్ డ్రైవర్ సోదరుల సమస్యలు చెప్పడం కోసమనే నేను ఇన్ని రోజుల సంధి వీడియోలు చేయడానికి మంచి మొబైల్ కొనుక్కున్నాను. అలాంటి మంచి మొబైలే ఒక 20,000 పెట్టి కొన్నాను ఈఎంఐలో కొన్న 6 నెలల తర్వాత కరెక్ట్ లాస్ట్ ఈఎంఐ కట్టిన రోజే పోయిందండి. మన దరిద్రం ఇలా తగిలడింది ఏందండి! అసలే మన క్యాబ్ బిజినెస్ లేదు. అందులో భాగంగా మనము చేస్తుంది అంతంత బిజినెస్. ఇప్పుడు ఫోన్ పోయినాక నేను ఒక 15 రోజుల దాకా డ్యూటీ చేయలేకపోయినాను. మొబైల్ లేనిది డ్యూటీ చేయడం కష్టమైపోతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఏదో పాత మొబైల్ ఉంటే అది వాడుకుంటూ అలా చేశాను. ఇప్పుడున్న టెక్నాలజీకి 5G లేకుండా మొబైలు 4Gలో కానీ, 3Gలో కానీ అలాంటి మొబైల్స్లో కానీ మనం డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా వస్తున్నాయి, అలా ఎగిరిపోతున్నాయి బుకింగ్ల గురించి. మీకు కూడా ఇప్పుడు వచ్చే బుకింగ్లు ఎలా ఉంటున్నాయో మీకు కూడా తెలుసు. 100 మందికి ఒకటేసారి పంపిస్తున్నాడు ఒక్క రైడ్ ఉంటే. ఆ ఒక్క రైడుని యాక్సెప్ట్ చేయాలంటే మంచి టెక్నాలజీ ఫోన్లు ఉంటేనే సరిపోవట్లేదు. అలాంటిది పాత మొబైల్తో నేను చేయలేకపోయాను. అయినా సరే ఒక 2 నెలల వరకు ఏదో కష్టమో నష్టమో చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నేను మళ్ళీ రూపాయి కూడేసుకొని మళ్ళీ కొత్త మొబైల్ కొనుక్కున్నాను. కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి నేను కూడా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. ఇక నుంచి మన వీడియోలు ప్రతిరోజు వస్తాయి. మన క్యాబ్ డ్రైవర్ కష్టాలు, మన నష్టాలు, అలాగే మన డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు, ఈ ఓలా, ఊబర్ చేస్తున్న మోసాల గురించి ఇంకా ముందు చాలా వీడియోలు తీస్తాను. మన ఈ క్యాబ్ డ్రైవర్లకు జరుగుతున్న అన్యాయం గురించి నేను పోరాడడానికి ప్రతిరోజు సిద్ధంగానే ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తూ అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా మొబైల్ పోయింది కదా, ఆ దొంగ ముడవడుకు చేరేంత వరకు ఈ ఒక్క వీడియోని కొంచెం షేర్ చేయగలరని అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ప్రతి ఒక్కరికి ఇది ఫార్వర్డ్ అయ్యేలా చేయండి. అలానన్నా ఆ ముండవడుకునికి సిగ్గొస్తుందో, శరం వస్తుందో అని నేను అనుకుంటున్నాను. పాపం డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయి అన్నది వాడికి తెలియదు. డ్రైవర్లు ఎన్నో కష్టాలతోటి మేము నెగులుతున్నాం రా బాబు. నువ్వు పోయి మాలాంటి కష్టం చేసే వాళ్ళ మొబైల్ కొట్టేస్తే మీ పాకెట్ మనీల కోసం దొంగ ముడవడుకులారా మీరు మీ పాకెట్ మనీ కోసం అని మా పొట్ట కొడతారా నాయన మీరు బాగుపడతారా? మా ఉసురు తగలదురా, మా శాపం తగలదురా. కొంచెం మీకు అర్థం చేసుకోనిరా నాయన. మీరు మాలాంటి వాళ్ళ మీద, డ్రైవర్ల మీద టార్గెట్ పెట్టకుర్రా. మేము ఎక్కడైతే అలసిపోయి వాడుకుంటామో ఆ సిచ్యువేషన్ చూసి ఈ మధ్య ఇలాంటి వాళ్ళు బాగా తయారయ్యారు. మిత్రులారా, డ్రైవర్ సోదరులారా, మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, కొంచెం సేఫ్టీగా ఉండండి. ఈ దొంగ ముండవడుకుల కంట్లో పడకుర్రి. ఫోన్ పోయిందంటే ఏం చేయలేము. ఇప్పుడున్న కష్టాలే సరిపోతలేవు. మళ్ళీ కొత్త ఫోన్ కొనాలంటే నానా సంకలు నాకాలే, ఎన్నో కష్టాలు పడాలి. మనం అసలుకే 5-10 రూపాయలు జమ చేసుకుంటా ఈఎంఐలు కట్టుకుంటా అన్నీ చేసుకుంటా నడుస్తున్నాయి. అంతంత మాత్రము ఈ టైంలో ఏదైనా ఆపద వస్తే మాత్రం తట్టుకోలేము. కొంచెం దయచేసి డ్రైవర్ సోదరులారా ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. ఇలాంటి దొంగ ముండవడుకులు వస్తే కొంచెం అబ్జర్వేషన్ చేయరు పక్క డ్రైవర్ ఎవరైనా ఉంటే మనోళ్ళు. ఎందుకంటే ఇలాంటి ముండా కొడుకులకు ఏదైనా కఠిన చర్య చేసేలా మనము కొంచెం డ్రైవరే సపోర్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.